మాస్టర్ మీరు దిగులు పడద్దు, మేము చెప్పాం కదా మీకోసం మా ప్రాణాలనైనా ఇస్తాము అని. విక్రమ్ ప్రతాప్ ఎక్కడున్నారు? ఆయన్ని మేము ఎక్కడ పికప్ చేసుకోవాలి? తను ఇక్కడే ఉన్నాడు, ఎవరికి తెలియకుండా ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే తన ప్రాణాలకు ప్రమాదం ఉంది కదా. కుమార్ విక్రమ్ ప్రతాప్ కమింగ్ ప్లీజ్. వీడు మాత్రం మాస్టర్ వీడు రాజ్ కుమార్ అయ్యే అవకాశం లేదు. వీడిని చూడండి, జాగ్రత్తగా వీడిని చూడండి. ఏ యాంగిల్లో నుంచి చూసినా వీడు రాజ్ కుమార్ లా లేడు. ఇంకా వీడు చేసే అల్లరిని ఒకసారి చూడండి, రాజ్ కుమార్ లాగా అసలు లేనే లేడు. మాస్టర్ మోటు, మీకు నన్ను చూస్తే ఎందుకంత భయం? నాకు 10 సంవత్సరాలు అవుతుంది. నేను చాలా చంటి పిల్లోని. నువ్వు 10 సంవత్సరాలు భూమి పైన ఉన్నావు, కానీ 100 సంవత్సరాలు నువ్వు భూమి కింద ఉన్నావు. మోటు ఇది అన్యాయం. ఇప్పుడే కదా నేను చెప్పింది చేస్తానని మాటిచ్చావు. నిన్ను తప్ప నేను ఇంకెవరిని నమ్మలేను. నీతో ఉంటేనే ఇతను సేఫ్ గా ఉంటాడు. అదంతా కరెక్టే, కానీ మేము ఇతనితో పాటు ఉన్నట్టయితే మేము సేఫ్ గా ఉండము. సరే, ఆ సంగతి పక్కన పెట్టండి మాస్టర్ హేమ్ నరేష్. మీ ఆజ్ఞను మేము శిరసా వహిస్తాం. ఇతన్ని మేము సురక్షితంగా అంతఃపురం వరకు తీసుకువెళ్తాం. చాలా సంతోషం. వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేయండి. అక్కడికి వెళ్లే మ్యాప్ ని నేను ఇస్తాను. కుమార్ విక్రమ్ ప్రతాప్, వీడను నువ్వు ఎక్కువ ఇసిగించకూడదు, అర్థమైందా? సరే మాస్టర్. మాస్టర్ మోటు, ఈ రోజు నుంచి మనందరం ఫ్రెండ్స్. అసలు చేతిలో ఏముంది? మోసం చేశాడు. చూసారా మాస్టర్ హేమ్ నరేష్, వారంతా మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. మాస్టర్ పంతులు, మాస్టర్ హిమ్ నరేష్ ఏం చెప్పారు? ఎక్కువ ఇబ్బంది కలిగించకూడదని. అలాంటి నేను కాస్త ఇబ్బంది పెట్టొచ్చు కదా, లేదంటే మన ప్రయాణంలో ఇంట్రెస్టింగ్ గానే ఉండదు. మాస్టర్ మోటు, చిన్న పురుగుకి పోయి భయపడిపోయారు, అలాంటి ఎలా అక్కుమాని ఓడిస్తారు? అతను చాలా భయంకరమైన వ్యక్తి కదా. మహారాజా భాను ప్రతాప్ వర్ధిల్లాలి. ఎవరది? సేనాధిపత. అకుమా నన్ను ఇక్కడ బంధించి పెట్టాడు అన్న సంగతి అసలు మీకెలా తెలిసింది? మహారాజా, నేను 30 ఏళ్ళగా ఈ కోటలోనే ఉన్నాను. నాకంతా తెలుసు, ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఏం పెట్టాలి అని. మహారాజా, మన మంత్రులు సేనాధిపతులు భయపడిపోయి హక్కుమాకి సపోర్ట్ చేస్తున్నారు. మీరు బాధపడకండి, మీరు విడుదలైన తర్వాత అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. ఎందుకు ఇంత తొందర? ఇంకా కొన్ని రోజులకి ఇక్కడే ఉండొచ్చు కదా. ఇది మంచి విషయమే, కానీ ఈ నిజాయితీని నా దగ్గర కూడా చూపించాలి. వాళ్ళని వదిలి ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు నన్ను మోసం చేయలేదా చెప్పు. మోసం చేసి దొంగ చాటుగా మీ మహారాజు గారిని కాపాడటానికి మీరు ఇక్కడికి వచ్చారు కదా, దానికి తగ్గ దండన మీరు అనుభవించి తీరాల్సింది. నువ్వే అందరినీ మోసం చేశావు అకుమా. నువ్వు ఒక దూరం బంధువువి. మా నాన్నగారు నిన్ను చేరదీసి పెంచి పెద్ద చేశారు, నీకు కావలసినవన్నీ ఇచ్చారు. ఇప్పుడేమీ ఇవ్వలేదు, నాకు కావాల్సింది రాజాధికారం కదా. నాకు ఎక్కడ మంత్రశక్తులు నిండి ఉన్నాయో ఆ స్థలాన్ని మీ తండ్రి నాతో చెప్పలేదు కదా. మీరు అవన్నీ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు, కానీ మీరది ఏది ఉపయోగించండి. నువ్వు దానికి అర్హత లేనివాడివని మా నాన్నగారికి తెలుసు. నువ్వు నిజాన్ని చెప్పించే మందుని రహస్యంగా నాకు ఇప్పించి అన్ని రహస్యాల్ని తెలుసుకున్నావు. మంత్రశక్తులు ఉన్న స్థలం నీకు తెలిసిపోయింది. ఇప్పుడు నన్ను బంధించి నువ్వు అన్ని మంత్రశక్తుల్ని పొందాలనుకుంటున్నావు. ఏమీ అవసరం లేదు, ఇంకో ఒక్కటి బాకీ ఉంది. ఒక్క శక్తి, అది నీ కుమారుడు కుమార్ విక్రమ్ ప్రతాప్ దగ్గర.
ఎటువంటి కార్యమైనా వెంటనే గుణపరిచే శక్తి. ఒక మనిషికి ఎన్ని గాయాలు ఏర్పడినా కానీ పర్వాలేదు, కువర్ విక్రమ్ ప్రతాప్ వాడిని ముట్టుకుంటేనే చాలు, వాడిని గుణపరుస్తాడు. నాకు ఆ శక్తి కావాలి అంతే. ఒక్కసారి కువర్ని కలవాలి. వాడిని నువ్వు కలుసుకోలేవు. ఈ ప్రిన్స్ ఇక్కడికి వస్తున్నాడు. ఇప్పుడు వాడి దగ్గర ఉన్న శక్తి కూడా నా వశపరచుకోబోతున్నాను. తర్వాత నాకు విజయమే విజయం. ఈ ప్రపంచాన్ని నేనే పాలించబోతున్నాను. సరే మహారాజా, ఇప్పుడు నేను బయలుదేరుతాను. కువర్ విక్రమ్ ప్రతాప్ ని స్వాగతించడానికి దానికి తగ్గ ఏర్పాట్లు నేను చెయ్యాలి కదా. జీవితం ఉన్నంత వరకు జాలీగా ఉండు. నేను సందర్భాన్ని ఇవ్వలేదని తర్వాత నన్ను అడగకూడదు. నీకు ఏం కావాలో తీసుకో. లేదు. మాస్టర్ వీడు ఏం చేస్తున్నాడు? ఇతను ఏదో మ్యాజిక్ చేస్తూ ఉన్నాడు. నాతో పోరాడటానికి ఎవ్వరికి ధైర్యం సరిపోదు. ఎందుకంటే నేను ధైర్యం వల్ల సృష్టించబడిన వాడిని. ఎవరికి భయపడను. ఇంకా వేగంగా పరిగెత్తండి. వీడు మనల్ని వదిలిపెట్టేలా లేడు. మనం ఇప్పుడు వీడితో ఎలా పోరాడాలి? మోటు పైన చూడు. అరే ఆ వైపు. వీడిని మనం ఈగల్ స్టైల్లో పోరాడాలి. శాబాష్ మాస్టర్ మోటో. కమాన్ మోటు. ఐడియా. ఇప్పుడు ఈ వంటను మేమందరం కలిసి బంధించేశాం. ఒంటి ఎక్కడ ఉంది పతులు? దాన్ని మనం అక్కడే వదిలేసి వచ్చేసాం కదా. అయ్యయ్యో మోటో, నేను ఒక సామెత చెప్తున్నాను. వాడు తప్పించుకొని వెళ్ళిపోయాడు. నేను పారిపోలేదు, పరిగెత్తిస్తాను. విక్రమ్ ప్రతాప్ను వదిలేయ్. అతన్ని వదిలేమని చెప్తున్నాను. వదలు. విక్రమ్ ప్రతాప్, నాకు నీ మీద ఎటువంటి కోపము లేదు. ఎటువంటి గాయమైనా కానీ దాన్ని గుణపరిచే శక్తి నీ దగ్గర ఉంది. నాకు ఆ శక్తిని మాత్రం ఇచ్చేసే, అది చాలు. దాని తర్వాత నేనే నిన్ను వదిలిపెట్టేస్తాను. థ్యాంక్ యూ పతులు సార్. థ్యాంక్ యూ మాస్టర్ మోటో. You are
వెల్కమ్ కువర్ విక్రమ్ ప్రతాప్. పదండి త్వరగా మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. అదిగో అక్కడ ఉంటుంది. ఓహో పతులు, ఇలాంటి ఎడారిలో ప్రయాణం చేసేది ఉందే, అది వేరేలా ఉంటుంది, కాస్త కఠినమైనదే. అవును మోటు. ఓహో ఈ సీనరీ అదిరిపోయింది కదా. రండి రండి మాస్టర్ మోటో పతులు, ఇక్కడికి వచ్చేయండి. ఆగండి కువర్ ప్రతాప్, ఆగు. అరే రండి మాస్టర్, చాలా జాలీగా ఉంది. ఆగు. నిజంగానే చాలా జాలీగా ఉంది. సూపర్. రండి కువర్ విక్రమ్ ప్రతాప్, రండి. నేను మిమ్మల్ని స్వాగతించడానికి ఇక్కడ ఎంతో తయారై ఉన్నాను. ఇదేంటి మాస్టర్ మోటు పతులు, హెల్ప్! వీడు నా కోసం ఇక్కడ కాచుకొని ఉన్నాడు. నీ ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నావు, ఇక నువ్వు ఎవరి మాట వింటలేదు, నువ్వు ఇరుక్కో. కోప్పడక మోటు, కంట్రోల్ కంట్రోల్. మన ఇద్దరం కలిసి జారదాం. జాగ్రత్త. మాస్టర్, వాడు ఐస్ అడుగు భాగంలో ఇరుక్కున్నాడు. యువరాజా, వెల్కమ్ బ్యాక్. మీకోసమేమి ఎదురు చూస్తున్నాం. నేను మీ ఐస్ స్కేట్స్ ని తీసుకోవచ్చా? ధారాళంగా. నేను అంతఃపురానికే వెళ్తున్నాను. బాయ్ బాయ్. మాస్టర్ మోటు పతులు, మీరు కూడా రండి. ఇక్కడ ఇంకేం ప్రమాదం లేదు, మన అంతఃపురం దగ్గరకు వచ్చేసాం. మేము కుమార్ ప్రతాప్ ని తీసుకుని వచ్చాము, దయచేసి మీ స్నో బైక్ ని మాకు ఇస్తారా? తీసుకోండి, ఇవన్నీ అతనికే సొంతం. ఇంతకీ అంతఃపురం ఎక్కడ ఉంది? అక్కడ చూడండి. ఓ ఆ పర్వతమేనా? ఆ కొండ పైన మంచే ఉండదు, నో ఐస్. థ్యాంక్ యూ. కుమార్ ప్రతాప్, మేము వస్తున్నాము. వదిలిపెట్టు. విక్రమ్ ప్రతాప్ ఎక్కడున్నారు? విక్రమ్ ప్రతాప్ ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయాడు పిల్లోడు? ఒక్కసారి దొరికితే వాడికి ఎలా ఇస్తానో చూడు. వాడి నోట్లో ఎన్ని పళ్ళున్నాయో అన్ని పళ్ళు రాలి కింద పడిపోతాయి. మోటో కంట్రోల్ కంట్రోల్. అది సరే, ఆ కువర్ ఏమిటి అటువైపు తిరిగి నిలబడి ఉంది? ఏమీ అర్థం కావటం లేదే. మనం వచ్చేటప్పుడు కూడా దాన్ని బ్యాక్ సైడే చూసాం, ఇప్పుడు కూడా అది బ్యాక్ సైడే చూపిస్తోంది. అది తిరుగుతూ ఉంది. అతనే కమాన్ పతులు, కమాన్ పద. విక్రమ్ ప్రతాప్, నీ సంగతి తర్వాత చూస్తాను. ముందు వీళ్ళిద్దరి కథ ఏంటని తెలుస్తాను. నేను అప్పుడే చెప్పాను కదా, జీవితం ఉన్నంతలోపే ఎంజాయ్ చెయ్యాలని. దాని తర్వాత అవకాశం ఇవ్వలేదని నన్ను ఏమీ అనకూడదు. Thank you, Cooper sir. Welcome. Come on, come on, వెళ్దాం.
అంతవరకు ఎంజాయ్ చేసుకో. ఆ తర్వాత నీకు సందర్భం ఇవ్వలేదని నా దగ్గరకు వచ్చి ముట్టుకోవద్దు. థ్యాంక్ యూ మాస్టర్ మోటో. మీరు అప్పుడప్పుడు వచ్చి నన్ను రక్షిస్తూ ఉన్నారు. నేను కూడా మీకు ఇబ్బందిని కలిగిస్తూనే ఉన్నాను. ప్రిన్స్, మీరొక రాజకుమారుడు, అందువల్ల మీరు ఎప్పుడూ తెలివిగా నడుచుకోవాలి. ఇలా చూడండి, అల్లరి చేయటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ సమస్య వస్తే మన దగ్గర బుర్ర ఉంటే దాన్ని సరిగ్గా మనం ఉపయోగించుకోవాలి. సరే మాస్టర్, ఇది నేను గుర్తుంచుకుంటా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.